ఫ్యాన్సీ సారీస్ కంచిపట్టు సారీస్ కి ప్రత్యేకంగా పెట్టింది పేరు మన పూర్ణిమ ప్రింట్స్ కేపీహెచ్పిఎన్ మాదాపూర్. నమస్కారం. కార్తీక పురాణం 27వ రోజు పారాయణలోకి వచ్చాం. ధర్మదత్తుడు ఇంకా విష్ణుగణాలతోటి మాట్లాడుతున్నాడనమాట. ఈ విష్ణుగణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథ అనంతరం ధర్మదత్తుడు ఇలా అడిగాడు, మరి ద్వారపాలకులు అయ్యారని చెప్తున్నావు, వాళ్ళ గురించి అంటే చోళుడు విష్ణుదాసు గురించి. ఇప్పుడు జయ విజయులు విష్ణులోకంలో ద్వారపాలకులుగా ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ 3 జన్మలు సంప్రాప్తి ఇచ్చినాయని మనం చెప్పుకున్నాం, రాక్షస జన్మలు ఎత్తారని. వాళ్ళు ఏ పుణ్యం చేసుకోవటం వల్ల ద్వారపాలకులు అయ్యారని ధర్మదత్తుడు వీళ్ళని అడిగాడట. అడిగితే ఏం చెప్తున్నారు, జయ విజయుల పూర్వజన్మ ఏమిటి? తృణబిందుడు అనే ఆయన కుమార్తె దేవహూతి. ఆమెకి కర్దమ ప్రజాపతి ద్వారా 2 కుమారులు కలిగారట. ఒకడు పెద్దవాడు జయుడు, రెండోవాడు విజయుడు. వీళ్ళిద్దరు కూడా చాలా విష్ణుభక్తి కలిగిన వాళ్ళు. వేద విధులు యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ కలిగిన వాళ్ళగా ప్రసిద్ధి పొందారట. అప్పుడు మరుత్తుడు అనే ఒక రాజు వీళ్ళతోటి యజ్ఞం చేయించుకున్నాడు. ఈ చేయించిన తర్వాత ఏమైంది, ఇద్దరు కలిసి వెళ్ళి ఒకడు బ్రహ్మగా ఒకడు యాజకుడుగా ఉండి యజ్ఞాన్ని దిగ్విజయంగా చేశారు. అయితే మరుత్తు వాళ్ళకి చాలా డబ్బు ఇచ్చాడట, ఎంత ధనమో ఇచ్చాడు. వీళ్ళిద్దరూ ఈ డబ్బులు పంచుకునే వ్యవహారంలో అన్నదమ్ములిద్దరికీ పోట్లాట వచ్చింది. అంటే వచ్చిన యజ్ఞానికి వచ్చిన ధనాన్ని నేను బ్రహ్మన్ కాబట్టి నాకు ఎక్కువ రావాలి, నేను యాజకుడు నువ్వు యాజకుడు కాబట్టి నీకు తక్కువ రావాలి అని ఇట్లా పోట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ వాదించుకున్నారు. ఈ వాదనలో ఏమైంది, ఒకళ్ళనొకళ్ళు మొదట ఏమైంది, చిన్నగా మొదలైంది, చిలికి గాలివాన అవుతుంది. ఒకరినొకరు నువ్వు మొసలి వైపోమని, నువ్వు ఇంత అహంకరించావు కాబట్టి నువ్వు ఏనుగు వైపోమని ఒకళ్ళనొకళ్ళు శపించుకున్నారు. శపించుకున్న తర్వాత ఒళ్ళు తెలిసింది వాళ్ళకి. మళ్ళీ విష్ణు పాదాలు పట్టుకున్నారు. అయ్యా, ఇలాంటి శాపాలు ఇచ్చుకున్నాము, మమ్మల్ని ఇందులో నుంచి బయటపడి ఈ నీచ జన్మలు మానవ జన్మ నుంచి జంతు జన్మల్లోకి వెళ్ళిపోతే మాకు జ్ఞానం ఉండదు కదా అని చాలా బతిమలాడారట. అప్పుడు ఏం చెప్పారంటే, ఆయన విష్ణుమూర్తి అన్నాడట, కంగారు పడకండి, నా భక్తుల మాటలు పొల్లు పోనీయను. శపించారు మీరు భక్తులు, కొంత యజ్ఞం హోమం చేసే అలవాటు ఉన్నవాళ్ళు, మీ మాట చెల్లుబడి అవ్వాల్సిందే. కాబట్టి వీటిని అసత్యం చేయలేను. పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి పుట్టాను. అంబరీషుడి దుర్వాసుడి వాక్యాన్ని తీసుకుని అంబరీషుడి కోసం 10 అవతారాలు ఎత్తాను ఆయన. కాబట్టి ఈ మాట తప్పలేను నేను. అంచేత మీరు కూడా సత్యం తప్పద్దు. మేము ఈ శాపాలని అనుభవించి తర్వాత అంత్యంలో వైకుంఠాన్ని పొందమన్నాడు. ఆ తర్వాత ఏం చేశారు, ఈ జయ విజయులు ఇద్దరు గండకీ నదీ ప్రాంతంలో మకర మాతంగాలుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలిగిన వాళ్ళే విష్ణు చింతనతోటే కాలం గడుపుతున్నారు. అంతలో కార్తీక మాసం ప్రవేశించిందట. ఇది మనకి ఎలా కనిపిస్తుందంటే గజేంద్ర మోక్షం కథలాగానే కనిపిస్తుందండి. కానీ ఈ ప్రాంతాలు అవి వేరేగా చెప్తున్నారు. ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతోటి ఏనుగైన జయుడు గండకీ నదిలోకి దిగాడట. ఇప్పుడు గండకీ నది అంటే సాలగ్రామ శిలలు దొరుకుతాయి, నేపాల్లో ఎక్కడో ఉందని చెప్తారు, ఆ ప్రాంతంలో జరిగిందని చెప్తున్నారు. నీటిలోకే దిగిన తడవుగా అందులోనే ఉన్న మొసలిగా ఉన్నటువంటి విజయుడు ఏనుగుని గుర్తించి దాని పాదాన్ని నోటితో పట్లతోటి పట్టేసుకున్నాడు. విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువుని ప్రార్థించాడు. తలచిందే తడవుగా ప్రత్యక్షమైన తార్క్యవాహనుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమకరాలు రెండింటినీ ఉద్ధరించి వాటికి వైకుంఠ ప్రాప్తి కలిగించాడు. తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లటం మొదలుపెట్టింది. విష్ణు ప్రయుక్త చక్రాయుధం తాలూకు ఒరిపిడి వలన ఆ గండకీ నదిలోని శిలలు చక్ర చిహ్నాలు కూడుకున్నవి అయినాయి. ఆ తర్వాత ధర్మదత్త, నువ్వు అడిగిన వాళ్ళైనటువంటి విష్ణు ద్వారపాలకులు జయ విజయులు ఉన్నారు కదా, సాక్షాత్తు వీళ్ళిద్దరే. అంటే గజము మకరముగా జన్మించినటువంటి భూలోకవాసులైన జయ విజయులే ఈ విష్ణు సాయుధ్యాన్ని పొంది సారూప్యాన్ని కూడా పొంది అదే లోకంలో ద్వారపాలకులుగా ఉన్నారని చెప్తున్నాడు. అందుకని నువ్వు కూడా ఏం చేయాలి, వీళ్ళిద్దరూ ఏంటంటే ఈ చక్రాయుధ స్పర్శ వల్ల వాళ్ళకి ఇది లభించిందని చెప్తున్నారనమాట. నువ్వు దంభమాత్సర్యాలను దిగనాడి సమదర్శనుడివై సుదర్శనాయుధుడి చరణ సేవల్ని ఆచరించు. తులా మకర మేష సంక్రమణాదుల్లో ప్రాతస్నానాలు చెయ్యి. తులసీవన సంరక్షణమునందు నిష్ట కలవాడవై ప్రవర్తించు. గోబ్రాహ్మణులను విష్ణు భక్తులను సర్వదా సేవించు. కొర్రధాన్యము, పులికడుగు నీరు, వంగ మొదలైన వాటిని విసర్జించు. అంటే కార్తీకంలో వీటిని తాగకూడదని చెప్తారు. పులికడుగు నీరు అంటే బహుశా గంజి అయి ఉండొచ్చండి, పుల్లటిది, అంటే నిలవ ఉన్న పదార్థాలు తినకూడదని భావం అయి ఉండాలి. కొర్రధాన్యాలు కూడా తినకూడదట, వంకాయలు అవి తినకూడదు. కొన్ని చెప్పారు, అన్ని చోట్ల అన్నీ చెప్పలేదు, వర్జించాలంటారు. కానీ కొన్ని విషయాలు మాత్రం కొన్ని చోట్ల అక్కడక్కడ కనపడుతుంది. అయితే ఈ జన్మ ప్రకృతిగా నీవు అనుష్ఠిస్తున్నటువంటి ఈ కార్తీక విష్ణు వ్రతం కంటే దాన తపో యజ్ఞతీర్థాలు ఏవి కూడా గొప్పవి కాదని గుర్తు చేసుకో. నువ్వు మిగిలినవి ఏవి చేయలేకపోయినా ఒక్క కార్తీక వ్రతం చేసినా కూడా మిగిలిన వాటన్నిటికంటే పుణ్యఫలప్రదంగా ఉంటుందట. కాబట్టి చూడు, నువ్వు ఇచ్చినటువంటి పుణ్యంలో సగభాగాన్ని తీసుకుని కూడా ఈ కలహ ధన్యురాలైపోయింది, ఇచ్చిన నువ్వు ధన్యుడు అయ్యావు. కాబట్టి
ఈ రకంగా నువ్వు చేయనైనా చక్కగా కార్తీక వ్రతం చేసుకో అని చెప్పి ధర్మదత్తుడికి మంచి హితవుగా చెప్పినటువంటి ఈ దేవదూతలు ఇద్దరు, అంటే విష్ణు పార్షదులు ఇద్దరు అతన్ని పునః నియమవ్రత నిష్ఠుణ్ణి చేసి, అంటే ఈ వ్రతం తప్పకుండా ఆచరించాలి, ఈ నియమం మానకూడదు అని చెప్పి కలహద్దు తీసుకుని విమానంలో ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోయారు. నారదుడు చెప్తున్నాడు, పృథురాజా, అతి పురాతనమైన ఈ పుణ్య ఇతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో, ఇతరులకు వినిపిస్తున్నాడో, వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతున్నాడు అని చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత నారదుడు చెప్పిందంతా విన్నటువంటి ఆశ్చర్యమయుడైన పృథు చక్రవర్తి, ఓ దేవర్షి, ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రము, గండకీ నదుల్లాగానే గతంలో కృష్ణా, సరస్వతి ఆది నదుల గురించి కూడా విన్నాను. అంటే ఇప్పుడు మనం గండకీ నది గురించి విన్నాం, ప్రత్యేకంగా ఇక్కడికి చక్రాయుధం వచ్చింది కాబట్టి ఆ నదిలో ఉన్న శిలల మీద ఈ చక్రాయుధ స్పర్శ తగిలి గుర్తులు పడతాయని. అట్లా మరి కృష్ణానది, సరస్వతి నది గురించి కూడా ప్రత్యేకమైన కథలు ఉన్నాయి, అవి కూడా చెప్పు. ఈ మహామహిమలన్నీ ఈ నదులకు సంబంధించినవేనా, ఇవి ఎట్లా వచ్చినాయి అని అడిగాడు. అడిగితే కృష్ణానది సాక్షాత్ విష్ణు స్వరూపమట, సరస్వతి నది శుద్ధ శివస్వరూపం, వాటి సంగమ మహాత్మ్యం వర్ణించడం బ్రహ్మ కూడా అసాధ్యమే అవుతుంది. కృష్ణానది ఒట్టి కృష్ణానది స్త్రీ రూపము కాదండి, విష్ణు స్వరూపమే, విష్ణువు యొక్క అంశే ఈ కృష్ణానది అని చెప్తున్నారు. ఒకానొక చాక్షుష మన్వంతరంలో, అంటే ఎప్పుడో అన్నమాట, ఎప్పటి సంగతో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై శవనం చేసేందుకంటే ఒక యజ్ఞం చేయడానికి మొదలుపెట్టాడట. హరిహరులతో సహా సర్వదేవతలు మునులు కూడా ఒకానొక దైవత ముహూర్తంలో ఈ బ్రహ్మకు యజ్ఞదీక్షనివ్వడానికి నిర్ణయించి కర్త యొక్క కళత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు. అంటే బ్రహ్మదేవుడు భార్య ఉండాలి కదా, యజ్ఞంలో అవి చేయాలంటే విష్ణుమూర్తి వెళ్ళి మమ్మ నువ్వు రా అని చెప్పాడనమాట. కానీ సరస్వతీదేవి సమయానికి రాల. దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వల్ల భృగు మహర్షి ఏమన్నాడు, హే విష్ణు, సరస్వతి ఎందుకు రాలేదో తెలియలేదు, ముహూర్తం దాటిపోతుంది, ఇప్పుడు ఏది గతి, ఇప్పుడు ఏం చేయాలి, ఏదో సూక్ష్మంలో మోక్షం ఉంటుంది కదా అని అడిగేసరికల్లా శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ, సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకి మరొక భార్య ఉంది, గాయత్రి, ఆమెను దీక్షాపతిగా విధించండి, ఆమెను ఉంచండి దీక్షగా, అంటే భార్య కూర్చోవాలి పక్కన, గాయత్రీదేవి ఉంది కాబట్టి ఆమెను కూర్చోబెట్టమన్నారు. అప్పుడు ఏం చేశారు, బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షా విధిని ఏర్పరిచారు. ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకి దీక్షనివ్వటం పూర్తి చేయగానే సరస్వతీదేవి వచ్చేసిందట. తన స్థానంలో కూర్చున్నటువంటి తన సవతి అయిన గాయత్రిని చూసేసరికల్లా ఆవిడ కోపం పట్టలేకపోయింది. అంత శాంత స్వరూపంగా కనబడే, తెల్లగా శుద్ధ స్వరూపంలాగా కనబడే సరస్వతీదేవికి మహాకోపం వచ్చింది. ఎవ్వరూ దీని నుంచి తప్పించుకోలేరండి, సవతి మాత్సర్యం నుంచి. ఎక్కడైతే పూజార్హత లేని వాళ్ళు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడటం లేదో అక్కడ కరువు, భయము, మరణము అనే 3 విపత్తులు కలుగుతాయి. ఆమె శపించిందనమాట. ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్టురాలైన ఉవిధ ప్రజలకు కనిపించినటువంటి రహస్య నదీ రూపాన్ని పొందుగాక. ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లారా, మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన నాకన్నా చిన్నదాన్ని కూర్చోబెట్టారు కనుక మీరు కూడా ఈ జడీభూత నదీ రూపాలని పొందండి అని శపించింది. కోపం పట్టలేక సవతిని శపించడంతో పాటు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని శపించేసింది. ఊరుకోలేకపోయిందనమాట. సాధారణంగా జరిగేది ఏంటంటే ఆపుకోలేక ఉద్రేకం అనమాట. తర్వాత ఏమైంది, ఈ సరస్వతి కోపవచనాలు వినంగానే గాయత్రీదేవి లేచిందట. ఆవిడ మాత్రం ఎందుకు ఊరుకుంటుంది, ఆవిడే తక్కువ తినలేదు. దేవతలు బారిస్తున్నారు, ఆగమ్మ ఆగమ్మ అన్నారు, ఆగులేదు ఓగులేదు, ఈవిడ స్పీడ్ అయిపోయింది ఆవిడ కూడా. ఈ బ్రహ్మకు బ్రహ్మ నీకే విధంగా భర్తో నాకు కూడా అదే విధంగా భర్తే, నువ్వు విస్మరించావు, అది మర్చిపోయి నన్ను శపించావు. ఆ కారణంగా నా ప్రయత్నం ఏం లేదు, వీళ్ళు కూర్చోబెట్టారు, నేను ఆయన భార్యను కాబట్టి కూర్చున్నాను, నువ్వు కూడా నదీ రూపాన్నే పొందు అని సరస్వతీదేవి కూడా ప్రతిశాపం ఇచ్చింది గాయత్రీదేవి. ఈ లోపల హరిహరులు ఈ సరస్వతీదేవిని సమీపించి, మేము నదులమైపోతాయి అమ్మా, ఈ లోకాలు అతలాకుతలమైపోతాయి, ఈ అవివేక భూయిష్టమైన నీ శాపాన్ని మళ్లించమన్నారు. అందరూ కలిసి నదులైపోతే ఈ ప్రపంచం నడిచేది ఎట్లా, అయ్యవార్లందరూ నదులైపోతే ఏమైపోతుంది ప్రపంచం అనేసరికల్లా ఆవిడ ఒప్పుకోలేదట. నన్ను వినలా. యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవటం వల్లే నా కోపరూపంగా యాగం విఘ్నపడి ఆగమైపోయింది. మీరు విఘ్నేశ్వర పూజ చేయలేదు, పలుకుల పడతనైన నా మాట తప్పదు, మీరందరూ నదీ రూపాలని ధరించి మీ అంశలన్నీ జడత్వం వహించాల్సిందే, మీరు నదులుగా మారటం తప్పదు అని చెప్పేసింది. ఆ కోపం ఇంకా ఇప్పటికీ ఆవిడ కోపం ఆపుకోలేని తనమే అనమాట. సవతులమైన నేను గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నామని చెప్పింది. ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడాలుగా, రూపాలుగా, నదులుగా పరిణమించేసాయి. అంటే అందరూ నీళ్ళైపోయారనమాట. ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను, మిగిలిన వారు ఇతరేతర నదీ రూపాలుగాను మారిపోయారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులై తూర్పు ముఖంగాను, వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగాను ప్రవహించడం ప్రారంభించారు.
గాయత్రి సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందుతాయి. ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైనటువంటి శివకేశవులు మహాబలుడు అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు. సర్వపాపహారిణి అయినటువంటి ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని అంటే కృష్ణానది ప్రకర్షణం, ఆమె పుట్టుక కృష్ణానది ఎట్లా వచ్చింది అనే దాన్ని భక్తితో చదివినా వినిపించినా కూడా వారి వంశమంతా నదీ దర్శన స్నాన పుణ్యఫలవంతమై తరించిపోతుంది. అంటే నదిలో స్నానం చేయకపోయినా నది ఎలా పుట్టింది, దాని ప్రభావం ఏమిటి అనేది తెలుసుకున్నా కూడా స్నాన ఫలితం లభిస్తుందట. ఇవన్నీ సూక్ష్మంలో మోక్షమైనది. నువ్వు అక్కడికి వెళ్ళలేవా? ఇక్కడే కూర్చుని కథ విను. ఇప్పుడు ఈ సంవత్సరం నది స్నానం చేయాలని చాలా గట్టి నిశ్చయంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోయాం, మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. తుంగభద్రకి ఇప్పుడు ఇవి కూడా జరుగుతున్నాయి, పుష్కరాలు. ఆ తుంగభద్ర పుష్కరాలకి వెళ్ళాలన్నా భయమే కదండి. ఏదో ఓ చెంబుతో నీళ్ళు తీసిస్తే నెత్తి మీద పోసుకుంటే తృప్తిగా ఉండదు. నదిలో మునిగితే కదా మనకు ఆనందం. ఆ ఆనందం లేదని బాధపడకుండా ఈ వాక్యాలు ఇక్కడ చెప్పేశారు. ఈ కథ విన్నా కూడా అలాంటి ఫలితమే పొందుతాము. మన నదీ స్నానం చేసినట్టుగా భావించుకుని ఈ కథని చదివిన వారు, విన్నవారు, వినిపించిన వారికి కూడా స్నాన ఫలితం లభిస్తుందట. దీంతో 27వ అధ్యాయం సమాప్తం. నమస్కారం.